ఆ విశోకుడు సాక్షాత్తుగా భీమసేనుడికి అంగరక్షకుడయ్యాడు. అందుకనే భీముడు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా ఒక్కడు వెళ్ళినప్పుడు తన రథానికి విశోకుడినే తీసుకుని వెళ్ళాడు. ప్రతి చోట కూడా ఆఖరికి రాజసూయంలో కూడా భీముడు రథం నడపాల్సి వస్తే విశోకుడినే తీసుకుని వెళ్ళాడు తనతో పాటుగా. అంటే భగవంతుడు అనుగ్రహించినట్టయితే ఎల్లాగ ఎవరెవరిని ఎందుకు పనికిరాడు అన్నవాడిని కూడా ఎంతటి గౌరవించేలా చెయ్యగలడో చెప్పడానికి ఇదొక అందమైన గాథ. మహాభారతంలో రహస్యమైన గాథ. ఈ విశోకుడు కురుక్షేత్రంలో మరణించలేదు. భీముడు వీళ్ళంతా పడిపోయి అయిన తర్వాత ఆ ద్వాపరం లోపల కట్టిన ద్వారకా నగరం ఉంది కదా, ఆ నగరం నశించేటప్పుడు వాళ్లతో పాటుగా విశోకుడు కూడా నశించాడు. ఇది రథసారథులలో ఎవడయ్యా గొప్పవాడంటే మనం కృష్ణుని చెప్తాం, మరోని చెప్తాం, విశోకుడు కూడా ఉన్నాడు. ఇలాంటి రహస్యాలు మనం పట్టించుకోనివి మహాభారతంలో కొల్లలుగా ఉన్నాయి. స్వస్తి.